హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సాటర్డే అంటేనే మనకి ఒక చిట్ చాట్ ఎపిసోడ్ ఉంటుంది కదా. ఈసారి చిట్ చాట్ ఎపిసోడ్కి ఎవరిని తీసుకొద్దామా అని ఆలోచిస్తుంటే దినేష్ చెప్పాడు దగ్గరలో ఒక పామ్ ఆయిల్ తోట ఉంది, కావాలంటే వెళ్దాము, తెలిసిన వాళ్ళు ఉన్నారు అని చెప్పి. నేను ఎప్పుడో చిన్నప్పుడు పామ్ ఆయిల్ తోట చూశాను కానీ ఇంత డైరెక్ట్గా వచ్చి చూసింది లేదనమాట. సరే, సరదాగా మనం కూడా తెలుసుకున్నట్టు ఉంటుంది అండ్ మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉంటుంది అని చెప్పి పామ్ ఆయిల్ తోటకైతే వచ్చాము. ఎవరో ఒక పర్సన్ వస్తానన్నారు, వెయిట్ చేస్తున్నాము. అదిగో ఆయనే అనమాట. సో ఈయన్ని అడిగి అసలు ఈ ప్రాసెస్ ఏంటి, వీళ్ళు ఎలా దీన్ని చేస్తారు, ఆయిల్ ఎలా కన్వర్ట్ అవుతుంది కనుక్కుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. పామాయిల్ తోట చూడడానికని సరదాగా వచ్చాము. అసలు పామాయిల్ తోట గురించి మాకు తెలియని విషయాలు ఏమైనా చెప్తారా? తోట అంటే అమ్మా, మొక్క వేసాక ఫస్ట్ ఒక 2 ఏళ్ళు వ్యవసాయం చేస్తారు. ఓకే. 2 ఏళ్ళు వ్యవసాయం అంటే మినుము, పెసర, బొబ్బరి, మొక్కజొన్న అవి పైరు వ్యవసాయాలు చేస్తారు. ఓహో. ఒక 2 ఏళ్ళు చేసాక అక్కడి నుంచి మామూలుగా వదిలేసి పళ్ళేలు వేసి పెంట పళ్ళేలు మందు వేసి పెంచుతారు. ఒక 4 సంవత్సరాల దాటి 5వ సంవత్సరం వచ్చింది. ఒక రైతుకేమో 4 సంవత్సరాలకు ఆదాయం పోతుంది, ఒక రైతుకి 5 సంవత్సరాలకు ఆదాయం పోతుంది. అక్కడి నుంచి వీటికి వేసే మందులు ఏంటంటే యూరియా, సూపరు, పొటాషు. అయితే యూరియా ఏమో 25 కేజీలు అండి, సూపరు 50 కేజీలు, పొటాష్ 50 కేజీలు చొప్పున ఎకరానికి 58 చెట్లు అమ్మ. 58 చెట్లకి అలాగా కొద్ది కొద్దిగా చెట్టుకి కేజీ కాడికి ఈ చెట్లు పెంచాలంటే ముందు పంట అంతా తర్వాత ఇది వేయాలమ్మ. ఎలాగంటే అది వేసిన తర్వాత మళ్ళీ మందులే వేస్తుండగా కొంచెం పెంట, కోడి పెంట అవ్వచ్చు లేకపోతే దూడ పెంట ఎరువు అవ్వచ్చు అండి. అవి కూడా చెట్టుకు ఒక 2 గిన్నెలు ఫస్ట్ వేయవలసి వస్తుంది. 2 గిన్నెలు వేసిన తర్వాత ఒక 6 నెలలు పోయాక మళ్ళీ ఒక 2 గిన్నెలు 3 గిన్నెలు, అంటే కొంచెం ఉండే కొంది మొక్క పెరిగింది కదమ్మా, పెరిగిన కాడ నుంచి తీసుకుంటాను. ఇంత చెట్టు అవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అంటే ఇంచుమించు ఈ చెట్టు ఎలా కావట కారణం అమ్మ, ఒక 7 సంవత్సరాల పట్టచ్చు. 6 అంటే 7 సంవత్సరాల వరకు ఏమి ఇన్కమ్ ఉండదు ఇందులో. అంటే 2 సంవత్సరాల దాకా వ్యవసాయం ఉంటది. అంటే మొక్క ఇలా వేస్తాం కదా, అలా చిన్న మొక్క, ఆ మొక్కను నాసి మొక్క అప్పుడు 2 సంవత్సరాలు వ్యవసాయం చేస్తాం. ఏదోటి బొబ్బరో మినుము మొక్కజొన్న ఏదోటి అక్కడి నుంచి వదిలేస్తాం. పళ్ళేది వేసి మామూలుగా ఉంటది. ఒక 4 సంవత్సరాల దాకా రైతుకి ఆదాయం రాదు. 5వ సంవత్సరం నుంచి కొద్ది కొద్దిగా వద్దు. ఇంకొక రైతు బాగా ఎక్కువ సర్జ్ చేస్తారంటే 4 సంవత్సరాలు కొద్దిగా ఆదాయం వద్దు. ఇంక మీడియం 4-5 సంవత్సరాల మధ్యలో కొద్ది కొద్దిగా ఆదాయం వద్దాం. మొక్క పెరిగే కొద్ది ఆదాయం వద్దు. ఇది నెంబర్ 1 ఆదాయం. ఇప్పుడు ఆ మొక్క ఉంది కదండి, అటువంటి మొక్క అది ఆదాయం తక్కువ. అదే ఆదాయం తక్కువ. ఓకే. ఇప్పుడు ఈ పామ్ ఆయిల్ కి కాయలు లాగా వస్తాయి కదా, వస్తాయమ్మా. అవి ఏం చేస్తారు? ఈ కాయలు ఫ్యాక్టరీకి వెళ్తామ్మా. ఇక్కడ ఎర్నగూడెం దాటాక ఉందమ్మా, ఎర్నగూడెం సుతలో. ఇది ఫ్యాక్టరీకి వెళ్తే ఆ ఫ్యాక్టరీలో ఈ చెత్తకాయ తీసి పక్కన వేసేస్తున్నారండి రైతుకి. కాటాలో లేదు, మా బాగున్న గేల అందులో పడి మన ఆయిల్లో పడి ఆయిల్ తయారై వస్తుంది. అది మళ్ళీ గెలమ్మ. ఓకే. ఇప్పుడు ఆ పామ్ ఆయిల్ కాయలు కాకుండా ఈ చెట్లు ఇంకా ఉపయోగపడే, అంటే మనకి కొబ్బరి చెట్లు మొవ్వ వాడతారు, అలా ఇందులో కూడా ఇంకేమైనా ఉంటాయా పామ్ ఆయిల్? ఇది వాడతా లేదమ్మా. ఇది కొంచెం మరి ఎలా ఉంటది కానీ కొబ్బరి చెట్టు అయితే కొంచెం మువ్వు వాడతా ఉంటది, అది కొంచెం తీపి ఉంటది. మరి ఇది ఎలా ఉంటుందో శిక్ష దీని వరకు అయితే ఓన్లీ పామ్ ఆయిల్ కాయల వరకే మనకి. అది ఇంత ఎత్తు వరకు జంపరెట్టి గంటే గుణమంటారమ్మా, ఇలా పుడతాం. దాటాక 10 అడుగులు 20 అడుగులు గెడొచ్చుకుని కత్తి పెట్టి లాగుతాం. ఆ లాగిన దాన్ని బట్టి గెల కిందకి వస్తే తయారైన గెల కోయాలండి. తయారైన గెల కోస్తే అందులో చచ్చి గెల కోసిన ఫ్యాక్టరీ అయినా వేసుకోడు. బాగా తయారైతేనే తీసుకుంటున్నాడు. కొంచెం ఈ 2 డామేజ్ వల్ల తీసుకోడండి. ఇప్పుడు తుఫాన్లో అట్లనే కొన్ని పంటలు పోయినాయి అంటారు కదా, వాటికి ఇది ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? తుఫాన్కి ఇది బాగా విపరీతంగా వచ్చి మొదలు లేదని తెరబడితే కదమ్మా ఇది పర్వాలేదు. కమలేరికి పెద్ద లాస్ అయితే ఏం కాదండి, ఏదో కొద్దిగా ఉండొచ్చు కానీ బాగా విపరీతంగా ఉంటాయి. కొద్ది గొప్ప గాలి అయితే పెద్ద లేదు. అయితే ఇవి కూడా అక్కడక్కడ చెట్లు కొంచెం మొదల్లో పురుగేదో పొడిచి కొంచెం అక్కడ తెరబడతాయి. తెరబడకుండా ఉండవు, ఎవరి తోటలైనా తెరబడతాయి. అది దీరమ్మా ట్రిపుల్ లైన్ వాటర్ కొద్ది మంది కొట్టుకుంటాం. గెల్ల ఇక్కడ నుంచి కొంచెం సీజన్ వస్తుందండి. ఇప్పుడు దాకా అన్న సీజన్, ఇప్పుడు నుంచి సీజన్ వస్తుంది. సీజన్ నుంచి అంటే సీజన్ అంటే సమ్మర్ లోనేనా సీజన్? ఇక్కడ నుంచి కొంచెం అందుకుంటదమ్మా సీజన్. ఇక్కడ నుంచి మళ్ళీ జూన్, జూలై, ఆగస్టు లోపు దాకా ఉంటదమ్మా పంట వస్తుంది. దాని తర్వాత
అంటే ఎప్పుడు తెగుద్ది కదమ్మా, అప్పుడేమో క్వింటాల్ తెగుద్ది, ఇప్పుడేమో తొందర తెగుద్ది. ఓకే, అప్పుడు చాలా తక్కువ దిగుతుంది అన్నమాట. ఇప్పుడు అన్న సీజన్ లో బాగా తక్కువ తెగుద్ది, 4 క్వింటాల 3 క్వింటాల 2 క్వింటాలు అలాగా. సీజన్ లో అయితే ఎకరానికి 1 టన్ను, టన్నున్నర 2 టన్నులు అలా తెగొచ్చు. ఇప్పుడు మామూలుగా నీళ్లు రెగ్యులర్ గా వేస్తూనే ఉండాలి అలాగా. అంటే ఈ రోజుల్లో అలాగా కావాలమ్మా, వర్షాకాలం అయితే అక్కర్లేదు, ఎండాకాలంలో అయితే కొంచెం కొంచెం వేస్తే బెటర్. అంటే ఇంచుమించు జనవరి కాడ నుంచి, జనవరి ముందు నుంచి వాటర్ అవసరం. వర్షాలు పడితే కొంచెం తక్కువ తీసుకుంటుంది, వర్షాలు పడకపోతే జనవరి ముందు నుంచి స్టార్ట్ చేయాలండి వాటర్. వర్షాకాలం కూడా వర్షాలు పడకపోతే వాటర్ చూపిస్తుంది, పడితే అక్కర్లేదు. రేట్ అది పర్లేదా, బాగానే ఉంటుంది. ఇప్పుడు 12,000 చిల్లర, 11,000 చిల్లర అనుకుంటామ్మా. అది ఇటువరకు అయితే 22,000 చిల్లర, 23,000 దగ్గరికి వేసింది. అది తగ్గిపోయి ఇప్పుడు సహజంగా ఈ రేట్ ఉంటుంది. ఇప్పుడు అంటే మీరు ఈ కాయలు ఫ్యాక్టరీ తీసుకెళ్లి అయిన తర్వాత ఆయిల్ అమ్ముతారు, లేదంటే ఓన్లీ కాయలు అమ్మడం వరకు? రైతు కాయలు అట్టుకెళ్ళి అమ్మతం వరకు అండి, కాటకాడ పట్టుకెళ్తాం. ఇంక మిగిలింది ఆల్ది. మిగిలింది కాలండి. ఎలాగంటే ఫ్యాక్టరీ కాడ తోలితే టొందుకింతని ఫ్యాక్టరీ ఇస్తాడండి. లేదంటే మనకి లోకల్ చిన్న కాటాలు ఉంటాయండి, ఆ కాటాల కాడ అయితే ఇంకా ఈ డబ్బులు కూడా లేదండి, రైతు అట్టుకెళ్ళి అక్కడ షేర్ పెట్టాలండి. అక్కడ పట్టుకెళ్తే టొందుకి 100, 150, 200 ఏదో లెక్క ఉందండి. అలా అంత మట్టుకి బ్యాంక్ లో డబ్బులు కొట్టేటప్పుడు ఇస్తారండి, అంతవరకు. సరేనండి. ఏమైనా అంటే ఇబ్బందులు ఏమైనా ఉంటాయా మీకు? ఇబ్బందులు అంటే ఉంటాయమ్మా. ఎలాగంటే కొంచెం రకరకాల ఈ పెట్టుబడులు, కలుపు మందులు, మనుషులు రాకపోయినప్పుడు కలుపుల దీన్ని కూడా కలుపు తీస్తాం కాకుండా ఇటు వరకు తీసుకోవడం అమ్మా. ఇప్పుడు స్పేర్లు ఎక్కువ స్పేర్లు చేస్తాం, గడ్డి మందు, గురం వచ్చాను అటువంటి. ఇటు వరకు గైసిల్ ఉండేదమ్మా, గవర్నమెంట్ బ్యాన్ చేసింది. ఇప్పుడు గైసిల్ లేకుండా ఇప్పుడు గురం వచ్చాను కొంచెం కొట్టుకుంటాం. అంటే ఫెన్సింగ్ అయ్యి ఏమీ లేవు కదా మరి మీకు? అమ్మా అంటే పల్లెటూరు రైతు అయితేనే ఫెన్సింగ్ కూడా ఉండదు. ఇంకా పెద్ద పెద్ద రైతులు, పట్టణాల్లో ఉండే రైతులు అయితే చుట్టూ ఫెన్సింగ్, గేట్లు పెట్టుకున్నారమ్మా. రాత్రిపూట కాపలాలు ఉంటారు? ఏం పోతాయని భయం. ఈ లోకల్ ఈ పల్లెటూళ్ళు అయితే ఇబ్బంది లేదమ్మా. ఇంత లోపలికి వచ్చి ఎవరు తీసేసుకుంటారు? ఎక్కడన్నా ఏదో కొంచెం. అలా మీరు ఎప్పుడైనా చూసారంటే ఎవరైనా ఇలా పట్టుకెళ్ళిపోవడం కానీ అలా ఎప్పుడైనా ఫేస్ చేశారు? అలా ఏం పట్టుకెళ్తాం, ఏం మామూలుగా ఎప్పుడన్నా ఏ చిన్న చిన్న ఏదో ఉంటూ ఉండొచ్చు కానీ ఈ పామాయిల్ తోటలు ఇబ్బంది. ఎవరైనా పామాయిల్ తోట వేయాలి ఇప్పుడు అని కొత్తగా ఎవరైనా ఏమైనా అనుకుంటే వేయచ్చు అంటారా? పర్లేదా? వేయచ్చు, బానే ఉంటది, పర్వాలేదు. ఏం జాగ్రత్తలు తీసుకోవాలి వెళ్ళొచ్చి ముందు? పామాయిల్ అనేది చక్కగా చేను అందంగా దుక్కు చేయాలమ్మా. దుక్కు చేసి పామాయిల్ మొక్క వేసి, మొక్కజొన్న, మినుము, లేకపోతే మెరక పంటలు ఏ పంట వేసినా పర్లేదు, ఇది వేస్తేనే బాగుంటది అని అంటే మాది మెరక ఏరియా అమ్మ. మెరక ఏరియా ఏ పంట వేసినా పర్వాలేదు. అంటే వరి అయితే మొక్క గొల్లగా రాదండి, వరి చేనికి వాటర్ ఎక్కువ తీసుకుంటుంది, గొల్లగా రాదు. అది మామూలుగా పైరు పంట అయితే మొక్క గొల్లగా వస్తుంది. అది అంత అది మట్టుగా ఇదమ్మా. అక్కడి నుంచి కొంచెం ఒక 3 సంవత్సరాలు 2 సంవత్సరాల దాకా చేస్తామని అక్కడి నుంచి మొక్కను సెట్ చేసుకుంటా, దూడలు ఉంటాయి తిప్పుకుంటా, పేడకళ్ళు మొదలు ఉంటాయి, లేకపోతే పెంట తీసుకొచ్చి బయట. మామూలుగా ఈ చెట్లు ఇన్ని సంవత్సరాలు ఉంటాయి అని అంటారు కదా, ఇలాగ ఈ చెట్లు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? ఇంచుమించు ఒక 50 సంవత్సరాలు, 40 సంవత్సరాలు. అంటే 50 సంవత్సరాల వరకు ఇది ఇలానే ఉంటదమ్మా. ఐటెల్దమ్మా. ఈ ఐటెల్లో కూడా కొంచెం కాపు తగ్గుద్ది. అయితే పని కోసే వ్యక్తి ఫ్యాషన్ ఎవడో వచ్చి కొయ్యాలి కదండి. ఇది 20 అడుగుల గేట ఉంటుందండి. 20 అడుగుల గేటకి మళ్ళీ 10 అడుగులు తగ్గిపించాలండి. 30 అడుగుల గేట కొయ్యటానికి ఇబ్బంది అండి. అంటే కొంతమంది కోతున్నారండి, ఇంకా అక్కడక్కడ ఉన్నాయి మొదటి తోటలో. ఒకవేళ ఇంకా ఇబ్బంది అనుకుంటే ఇంకా అది మొదలు పడగొట్టేసి మళ్ళీ లేత మొక్క వేసుకోవాలి. ఈ దేశం ఎన్ని సంవత్సరాలు అయిందండి? ఈ దేశం ఒక 8-9 సంవత్సరాలు అవ్వచ్చు. ఇప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత తీసేస్తారు కదా, తీసేసి మళ్ళీ అలాగే పంట వేసి మళ్ళీ ఇది చేయాలి. 1-2 సంవత్సరాలు ఏదైనా చేసి మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్. అంటే ఆ మొక్క వేసుకుంటే, లేదా కొంతమంది కొబ్బరి వేసుకుంటారండి. ఇప్పుడు ఒక్క వేస్తున్నారు కొంతమంది రైతులు మా ఏరియాలో. ఒక్క పామాయిల్ లో ఒక్క వేస్తున్నారండి. ఇప్పుడు మళ్ళీ కోకు ఏదో కొంచెం రేటు బాగుందండి, బాగా అద్వైతంగా అమ్ముతుందండి. అలా కోకు వేయొచ్చు రైతు. ఇప్పుడు ఇలా ఉన్నాయి కదా చెట్లు, ఈ మధ్యలో ఇప్పుడు ఏమి వేసుకోకూడదా మనం? ఇంకా వేసుకోవచ్చు అమ్మ, కాదు గెలా కమ్మబడితే కింద చెట్టు అందుకే ఇయ్యట్లేదా? అందులో నీడ కూడా ఉంటది. అంటే ఈ గెల ఉంది కదమ్మా, ఇలా కోసేటప్పుడు ఆ గెల దాని మీద పడవచ్చు, డామేజ్ అవ్వద్దండి. కోకు వేసుకోవచ్చు అమ్మా, వేసుకోవచ్చు. అయితే పామాయిల్ కమ్మ ఎక్కువ ఉంటదమ్మా, కొబ్బరి కమ్మ తక్కువ ఉంటది. కొబ్బరి తోటలో కోకో
కరెక్ట్ అండి. కంద లాంటిది కూడా వేసుకోవచ్చా? అదైతే ప్రాబ్లం ఉండదు. వేసుకోవచ్చు అమ్మ. ఇదేమో ట్రిప్ లైన్ సూపులు ఇవి ఉంటాయి కదమ్మా, అవును. కొంచెం ఇబ్బందులు అయ్యబ్బా. అవన్నీ తడిపి ఇలా ఉంటే బెటర్. కదా. సరేనండి, ఇంతవరకు సరిపోద్దమ్మా. ఎక్కువ అనేది ఇంకా ఇంకా సెర్చ్ చేసేది అయిపోయింది. ఏదో కొద్ది కొద్దిగా కూరగాయ మొక్కలు అదే ఒక చెట్టు మధ్యలో వేసుకుని కాపించుకుంటాకే ఉన్నారండి. అలా కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు. ముళ్ళు దిగుతున్న మటుకి చాలా జాగ్రత్తగా ఉండాలి. సెప్టిక్ అయిపోతాయి, ఖచ్చితంగా అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడో కానీ దిగిన ముళ్ళు చక్కగా అందంగా తగ్గుతాకి మట్టుకి అవకాశం ఉండదు. ఎక్కువ శాతం 2% ఎలాగుంటే 8% 10కి సెప్టిక్ అవకాశాలు ఉంటాయండి. వాళ్ళు బరువు చేసేస్తాం, చేతితో దిగితే చేతిలో ఒంట్లో ఎలా ఎక్కుతారు పైకి? అంటే పైకి ఎక్కకుండా ఓన్లీ మోకేసింది ఎక్కువ అమ్మా. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కోసే వ్యక్తులు టన్నుకి ఎంత ఏదో లెక్క ఉందమ్మా, 500 600 అది గెడబెట్టి ఇలా కోతున్నారు. ఇటువరకు ఇలా మోకేసుకుని తాడి చెట్టు ఎక్కినట్టు ఎక్కివారంట. అలాగా అప్పుడు రిస్క్ ఎక్కువ, గుచ్చుకుపోవడం అయ్యింది. అలా కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ కోసి వాళ్ళకి కూడా ఒకసారి నెత్తిన పడతాం. కుర్రాడు ఈ శంపం డబ్బడి అన్ని బెజ్జాలు ముళ్ళు ఉంటుందమ్మా. గెలని ముళ్ళు ఉండి చాలా డామేజ్ ఉంటుంది. పామ్ ఆయిల్ చెట్టు అదే కాయలు ఉన్నదాన్ని కాయకి ముళ్ళు ఉంటదమ్మా. కమ్మకు కూడా ఒక 2 మీటర్ల ఎక్కువ ముళ్ళు ఉంటదమ్మా. మరి ఇప్పుడు వాళ్ళకి అలా దెబ్బలు తగిలినప్పుడు హాస్పిటల్ బిల్ ఏమైనా ఇస్తారా? హాస్పిటల్ బిల్ అంటే రైతు బట్టి ఏదో పోన్లే అనుకుంటే సాధారణంగా ఇస్తాకే ప్రయత్నం చేస్తారు. కానీ ఎక్కువ తగ్గితే చిన్న చిన్న దెబ్బలు అయితే కూడా లేదమ్మా. అది అమ్మ చాలా రిస్కే. అదే అమ్మ. సో ఆయనకి కుదిరినంత వరకు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళిపోయారు, ఏదో వర్క్ ఉందని చెప్పి. సరే ఆయన చెప్పినవన్నీ ఒకసారి మనం చూద్దాం కదా అని చెప్పి మేము మొత్తం పామాయిల్ తోటంతా ఎక్స్ప్లోర్ చేసామన్నమాట. ఎప్పుడు ఈ వంటల్లో యూజ్ చేసుకునే పామాయిల్ గురించి వినడమే కానీ అసలు ఎలా ఉంటుంది, అది ఎలా పండిస్తారు అనేది తెలీదు నాకు. ఈరోజు చాలా కొత్తగా తెలిసిన విషయం ఏంటంటే నార్మల్గానే ఫీల్డ్స్ ఎలా పండిస్తారో, మొక్కలు చెట్లు కానీ మనం ఎలా నాటడం అవి పెరగడం జరుగుతాయో అలానే ఇది కూడా జరుగుతుంది అనుకున్నాను. కానీ పర్టికులర్గా కొన్ని రోజులు వేరే పంట వేసి దాన్ని ఆ మట్టిని అంతా వీళ్ళు రెడీ చేసి ఇలా చేస్తారని నేను అనుకోలేదు. సో ఈరోజు ఆ విషయం తెలుసుకున్నాను అనమాట. ఇందాక ఆయన చెప్పారు కదా మనకి ఇలా 3 లెవెల్స్లో ఉంటాయి ట్రీస్ అని చెప్పి. ఇది చూడండి, ఇది వెరీ ఫస్ట్ లెవెల్ అనమాట. మనకి ల్యాండ్ నుండి డైరెక్ట్గా అందేస్తుంది. జస్ట్ ఇక్కడ కూర్చొని మేము కోసేస్తున్నాం ఇవి. ఇది ఫస్ట్ లెవెల్. మీకు ఇంకా సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ కూడా చూపిస్తాము. ఇది పట్టుకొని తీయడానికే చాలా కష్టం అనిపించింది. ఆయన సెప్టిక్ అన్నారు కదా, ఎక్కడ అది గుచ్చుకుపోతుందో సెప్టిక్ అయిపోద్దా అని భయం వేస్తుంది. నేను చెల్లి చాలా కష్టపడ్డా అది తీయడానికి, కానీ మా వల్ల కాలేదు. ఇది చూస్తుంటే నాకు హనీబీ గుర్తొచ్చింది. ఇది తేనె పుట్ట ఉంటుంది కదా, అలా అనిపించింది. ఇదంతా ఒక గుజ్జు గుజ్జుగా ఉందన్నమాట. ఇలా ఉంటాయి పామాయిల్ కాయలు, సేమ్ లైక్ కొబ్బరి చెట్టులానే ఉంది ఇది చూడడానికి. లైక్ కొబ్బరికాయలు అంతా ఒక గెలక ఎలా ఉంటాయి అలాగా, ఇంకా కొబ్బరి చెట్టుకి ఏవైతే ఉంటాయో సేమ్ అలానే అనిపించినాయి. సో సెకండ్ స్టేజ్ కూడా ఎలా ఉంటుందో మీకు ఒకసారి చూపిస్తాను. ఇదిగో పామ్ ఆయిల్ కాయ ఇలా ఉంటుంది అనమాట. ఇవన్నీ తీసుకెళ్ళి వాళ్ళు టన్స్ లెక్కన సేల్ చేస్తే అప్పుడు వాళ్ళు దాన్ని కాయల్ని ఆయిల్ కింద కన్వర్ట్ చేస్తారంట. అండ్ దెన్ ఇది యాక్చువల్లీ యూజువల్గా ఉండే లెవెల్ ఇదనమాట. దిస్ ఇస్ సెకండ్ లెవెల్. అండ్ ఈ లెవెల్లోనే ఎక్కువ పంట రావడం ఇదంతా జరుగుతుంది. మరీ ఇంకా పెద్దది అయిపోయిన తర్వాత కొంచెం పంట రావడం తగ్గుతుందంట. ఇందాక ఆయన చెప్పారు కదా, నాకు కూడా తెలీదు. సో ఇదనమాట, ఇది ఫైనల్ స్టేజ్. దీని తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ పంట ఆగిపోద్ది. మళ్ళీ యాజ్ యూజువల్ సేమ్ ప్రాసెస్, నార్మల్గా ఏదో ఒకటి పంట వేయడం అండ్ దెన్ మళ్ళీ పామ్ ఆయిల్ తోట వేయడం ఇలా జరుగుతుంది అనమాట. సో ఇది ఈ పామ్ ఆయిల్ తోట కోసం. ఇందాక ఆయన చెప్పారు కదా, ఏంటి కోకోనా? కోకో ఇదేనా అది? కోకో ఫస్ట్ టైం చూడడం. కోకో అంటే కోకో పౌడర్ చేస్తారు అదే కదా? చాక్లెట్స్ ఆకులు ఇలా ఉంటాయి, కాయలు ఉంటాయి దీనికి. కాయలు ఉంటాయి కదా, అయ్యేనా? పాములే ఉండవు కదా ఇందులో. ఏమండి ఇవి ఇక్కడ చూడు, ఈ కాయని చూపించు. బెండకాయలు జూమ్ చేయకి పిలుస్తున్నారు. నేను కూడా కోకోకాయలు ఫస్ట్ టైం చూడడం. ఇది ఓపెన్ అయితే ఎలా ఉంటుందో మరి.
సో ఆయన ఇందాక చెప్పారు కదా, ఇలా తోటల మధ్యలో కావాలంటే పామాయిల్ తోటల మధ్యలో ఈ మధ్య కోకో ట్రీస్ కూడా వేస్తున్నారని. మేము కొబ్బరి తోట మధ్యలో చూసాము. ఆయన చెప్పారు కదా, ఒకసారి చూసి వెళ్దామని ఇక్కడికి వచ్చాం. నేనైతే ఫస్ట్ టైం కోకో ట్రీస్ చూడడం ఇందాక చెప్పినట్టు చాలా బాగా అనిపించింది. చూడడానికి నాకు బాదం చెట్టులాగా కనిపించింది. ఇదే ఈ చెట్లు బొబ్బస్కాయలా ఉన్నాయి కదా, ఇలా అవుతాయి అనుకుంటా. అదిగో కలర్ చేంజ్ బ్రౌన్ కలర్ అయితే బ్రౌన్, ఎల్లో కలర్ అయితే అయిపోయినట్టు. ఇలా అయ్యాక కట్ చేస్తారేమో. చల్లగా కూడా ఉంది కదా. ఎండ గాలి వేస్తుంది, ఎండ కూడా అలాగే ఉంది కదా. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. ఈరోజు ఒక కొత్త విషయం తెలుసుకున్నాను అని నాకు అనిపించింది, మీకు కూడా అలానే అనిపిస్తుంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దాట్స్ ఇట్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్, మధు బిశెట్టి. బాయ్ బాయ్.